ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడే సింపుల్గా టేస్టీగా మడత కాజా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. కప్పు మైదా పిండిలో ఆయిల్ పోసుకొని మంచిగా కలుపుకొని కొన్ని వాటర్ పోసుకుంటూ ముద్ద లెక్క కలుపుకొని 5 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1 కప్పు షుగర్కి 2 కప్స్ వాటర్ పోసుకోవాలి. షుగర్ మంచిగా కరిగిన తర్వాతకి అందులో ఇలాచీలు వేసుకొని మరగనివ్వాలి. పక్కకి పెట్టుకున్న పిండిని ముద్దలు చేసుకొని చపాతీ లెక్క చేసుకోవాలి. చపాతీ మీద పిండి నెయ్యి అప్లై చేసుకోవాలి. అలాగే ఇంకో చపాతీ కూడా వేసుకొని పిండి నెయ్యి అప్లై చేసుకోవాలి. అట్లా 3 చపాతీలు చేసుకొని ప్రెస్ చేసుకొని రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న తర్వాతకి చాక్ తోటి చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మన వేళ్ళతోటైనా లేకపోతే చపాతీ కర్రతోటైనా దాన్ని ప్రెస్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో మడత కాజాలు వేసుకోవాలి. స్టవ్ చిన్నగా పెట్టుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం మడత కాజాలని ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చినాక ఒక గిన్నెలోకి తీసుకొని మనం పక్కకు పెట్టుకున్న చక్కెర పాకంలో మడత కాజాలు వేసుకోవాలి. అంతేనండి, జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి. అయితే మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.